హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇలా గ్రేవీగా అయితే మస్తు ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక కప్లో అయితే మనం వాటర్ తీసేసుకున్నాము. ఇప్పుడు మష్రూమ్ తీసుకుంటున్నానండి నేను. ఆ మష్రూమ్స్ని అయితే ఆ వాటర్లో వేసేస్తున్నాను. క్లీన్ చేయాలి ఫస్ట్ అయితే. కొంచెం సాల్ట్ అయితే వేసాను. బాగా అయితే పొట్టు తీసేయాలి, బాగా కలుపుకోండి. అందులో ఉన్న మట్టి అంతా పోవాలి కదా. ఇప్పుడైతే మష్రూమ్ చూసారా అండి ఎంత బాగుందో. అలానే అన్నీ తీసుకుంటూ ఉండాలి. కొంతమంది క్లీన్ చేయాలి ఎలానో తెలీదు, అందుకనే నేను చూపిస్తున్నాను. ఇలా ఈజీగా మనం చేత్తోని వలుచుకోవచ్చు, లేదా చాక్తో కూడా తీసుకోవచ్చు అండి. ఇప్పుడైతే ఆ మష్రూమ్ని అయితే నేను కట్ చేస్తున్నాను. మీకు ఇష్టమైన సైజులో అయితే కట్ చేసుకోండి. నాకైతే ఇలా చిన్నగా ఉంటేనే ఇష్టం. ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో కాజు అండ్ టమాటో, గసగసాలు, నానబెట్టుకున్న గసగసాలు అయితే బాగుంటాయండి. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. ఇప్పుడు ఆ పేస్ట్ పక్కన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యి తీసేసుకుంటున్నాను నేను. ఈ గ్రేవీకి ఎక్కువ నెయ్యే వేసేసుకోండి. ఇప్పుడైతే జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, కరివేపాకు, ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఇదైతే ఫ్రై అవ్వనియండి. కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం ఫ్రై అయ్యే వరకు అయితే తిప్పుకోవాలి. ఇప్పుడు పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. మనమైతే టమాటో అండ్ కాజు పేస్ట్ ఉంది కదండి, అదైతే వేసేస్తున్నాను. కొంచెం పెరుగు కూడా వేసేస్తున్నాను. పెరుగు వేస్తే బాగా గ్రేవీ చిక్కగా ఉంటుంది. సాల్ట్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము. చూసారా అండి, గ్రేవీ అయితే దగ్గర పడుతుంది కదండి. అలానే ఇంకా దగ్గర పడాలండి, అడుగంటకుండా చూసుకోండి. ఇప్పుడైతే కారం వేస్తున్నాను. కారం వేసి అయితే బాగా తిప్పుకోండి. ఇప్పుడు గరం మసాలా, హోల్ గరం మసాలా అయితే వేసేసుకొని తిప్పేసాను. ఇప్పుడైతే మనం మష్రూమ్ అయితే వేసేసుకోవాలి. ఇది ఎప్పుడు వాటర్లోనే పెట్టుకోండి, లేదంటే కలర్ చేంజ్ అవుతుంది. ఇదైతే ముక్కలకి బాగా పట్టించాలి మసాలా. ఇప్పుడు మనం వాటర్ అయితే వేసేస్తున్నాను. నేనైతే ఆ పేస్ట్లో ఉన్న వాటరే వేసేస్తున్నాను. మీరు నార్మల్ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అంతా కలుపుకోవాలి మిక్స్ చేసుకొని. చూసారా అండి, వాటర్ అయితే నేను ఎక్కువనే వేసుకున్నాను. నాకైతే ఇలానే ఇష్టం. అంతా పీల్చుకొని ముక్క అయితే బాగా కుక్ అయిద్ది. ఇప్పుడైతే లాస్ట్లో పుదీనా, కొత్తిమీర వేసేస్తుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.